హలో ఆల్! వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. ప్యూర్‌గా వెజ్ రెసిపీ అనమాట. ప్రెషర్ కుక్కర్‌లో వెజ్ బిర్యానీ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. చిన్న పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు. అంత తక్కువ స్పైసెస్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కూడా చాలా త్వరగా అయిపోతుంది. చూసేసేయండి. చూసారు కదా! వెజిటబుల్స్ వేస్తున్నాను. మష్రూమ్, సోయా చంక్స్, ఆలు, క్యారెట్ అవన్నీ యూజ్ చేస్తున్నాను. సో, చాలా హెల్తీ రెసిపీ కూడా. ఘీతో చేస్తున్నాను అది కూడా. చూసారు కదా! ఘీ ఇట్లా యాడ్ చేసేసుకున్నాను ఒక పాన్ తీసుకొని. నెయ్యి కొంచెం కాగంగానే అందులో బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి దోరగా వేయించేసుకోవాలి. కొంచెం మంచి స్మెల్ ఒస్తుంది ఇవన్నీ వేగాక. అప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా! ఇవి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్. వీటిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఇలా బాగా కలిపేసుకుంటున్నాను. తర్వాత ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పుదీనా ఆకులు యాడ్ చేసేసాను. అండ్ కొత్తిమీర కూడా మంచిగా చిన్నగా తరిగేసాను. అది కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో, ఇలా కలిపేసి నేను ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేశాక ఒకసారి కలిపేసి ఒక నిమిషం వేగనిచ్చాను. మీల్ మేకర్ అంటారు కదా! లేదా సోయా చంక్స్ అవి ఆల్రెడీ నేను నీళ్ళల్లో ఉడకపెట్టా అనమాట కొంచెం. ఉడకపెట్టి పిండేసాను. లేదంటే కొంచెం స్మెల్ ఒస్తా ఉంటాయి. అవి అలా వేసేసుకుంటున్నాను. అండ్ 2 ఆలు అండ్ ఒక 2 క్యారెట్ ఇలా కట్ చేసుకున్నాను. అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అండ్ మష్రూమ్ నీట్‌గా ఒక 3, 4 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను. అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మష్రూమ్ చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. మట్టి ఉంటుంది బాగా. సో, చూసారు కదా! ఇంక అన్నీ వేసేసి కూరగాయలు ఇలా కలిపేసుకుంటున్నాను. అండ్ చూసారు కదా! ఇప్పుడు అవి కొంచెం వేగంగానే అందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను గల్లుప్పు యూజ్ చేస్తాను. వెంటనే ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్ అనుకోండి కొంచెం ఉడకాలి అవన్నీ ఉంటాయి కదా! సో, ఇందులో మనం యూజ్ చేసే వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక 3 విజిల్స్ వస్తే మంచిగా కుక్ అయిపోయాయి. సో, అందుకని చెప్పి వెంటనే అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకుంటున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా వేగాలి, పచ్చి వాసన పోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ ఏసాం కదా! గళ్ళుప్పు. సో, మంచిగా నీళ్లు ఊరుతాయన్నమాట. అండ్ మష్రూమ్స్ వీటిలోంచి కూడా వాటర్ ఒస్తది కదా! సో, మంచిగా వాటర్ అనేవి ఊరుతాయి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతుంది. చూసారు కదా! ఇలా వాటర్ అనేవి ఊరాయి. ఊరి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా వేగిపోతుంది. ఇలా నీళ్లు ఊరి మంచిగా కూరగాయలన్నీ వేగుతా ఉన్నాయి కదా! ఉడుకుతా ఉన్నాయి. అందులో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోండి. లేదా పచ్చి కారమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 3 గ్లాసుల రైస్ అనేది వెజిటబుల్ బిర్యానీగా వండుతున్నాను. కాబట్టి ఒక 3 స్పూన్లు గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనం 4 స్పూన్లు యాడ్ చేసుకున్నా పర్లేదు. గరం మసాలా ఉండే స్పైస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో, నేనైతే కొంచెం తక్కువ స్పైస్‌తోనే చేస్తున్నాను. అండ్ బిర్యానీ స్పైసెస్ కొంచెం ఎక్కువే వేశాను కదా! అందుకని చెప్పి ఇక్కడ గరం మసాలా తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా! ఇలా బాగా కలిపేసుకోవడమే అన్నీ కలిసేలాగా. ఒక 2, 3 మినిట్స్‌కి వేసిన గరం మసాలా, పెప్పర్ పౌడర్ కూడా ఆ ముక్కలన్నిట్లికి బాగా పట్టేస్తుంది. అప్పుడు ఇంకా నేను వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసరికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వెంటనే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా! ఆ బియ్యం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. బియ్యం వేశాక మొత్తం బాగా కలిపెట్టేసుకోవాలి. అండ్ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. మనకి ఉప్పు నీళ్ళ టేస్ట్ లాగా ఉండాలనమాట. బిర్యానీ అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుంది టేస్ట్. కావాలనుకుంటే నీళ్ళు కొంచెం కలపల్లాడాకైనా మనం కుక్కర్ పెట్టుకోవచ్చు మూత. లేదంటే ముందైనా పెట్టేసుకోవచ్చు. నేను లిడ్ ముందే పెట్టేస్తున్నాను ఈ ప్రెషర్ కుక్కర్‌కి. అలాగే విజిల్ కూడా పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిస్తున్నాను. పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుందింకా. చూసారు కదా! 4 విజిల్స్ వచ్చాక ఒక 15 మినిట్స్‌కి ప్రెషర్ అంతా పోయింది. తీసి చూస్తే ఇంకా వెజ్ బిర్యానీ అనేది ఇలా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా నాకు లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బై బై.